ఇప్పుడు రేడియేషన్ బారిన పడుతున్నామని చెప్పి పాకిస్తాన్ చెప్తోంది. ఏకంగా ఈజిప్ట్, అమెరికా, చైనా నుంచి కూడా సైంటిస్ట్ వచ్చారట. ఒకసారి అమెరికా నుంచి అధికారి దీన్ని సుస్పష్టం చేశారు. ఎస్, పాకిస్తాన్లో అణుస్థావరాలు పేలాయి, పాకిస్తాన్లో రేడియేషన్ లీక్ అవుతున్న విషయాన్ని అమెరికాకు సంబంధించిన ఒక అధికారి తన ప్రకటనలో వెల్లడించారు. ఒకసారి అమెరికా నుంచి అధికారి ఏం మాట్లాడారో చూద్దాం. The path towards peace and the wisdom and fortitude that shows. Has US sent a team to Islamabad or Pakistan following the reports that there have been leaks of nuclear radiation in some of the secure Pakistani sites? I have nothing to preview on that at this time. I have one more question. Sorry. Follow up. Thank you. I think that's Thank you, Tommy. Thank you, Tommy, and beautiful style you have, by the way. I hope you. రైట్, ఆయన ఇక్కడ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అవుతుంటే అక్కడ కొంతమంది జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్స్కి హ్యావ్ యూ సెంట్ ఎనీ సైంటిస్ట్ టు ఇస్లామాబాద్ ఆర్ కైరానా హిల్స్ ఇన్ ఆర్డర్ టు కంట్రోల్ ద రేడియేషన్ అట్ పాకిస్తాన్ అనే క్వశ్చన్ అడిగారు ఆయన. అంటే అక్కడ పాకిస్తాన్లో రేడియేషన్ వస్తోంది, న్యూక్లియర్ స్థావరాలు లీక్ అయిపోయి రేడియేషన్ అనేది వస్తుందా అని అడిగిన క్వశ్చన్కి గాను ఎస్ అంటూ సమాధానం చెప్పారు ఆయన. అంటే సైంటిస్టులు వెళ్ళిపోయారు, రేడియేషన్ని కంట్రోల్ చేయడం కోసం వెళ్ళిపోయారు. అంటే చాలా స్పష్టంగా పాకిస్తాన్లో అణుబాంబు పేలింది. పాకిస్తాన్ అణుబాంబు డైరెక్ట్గా పేలిపోతుందో ఇంత ఈజీగా ఇంకా పాకిస్తాన్ ఉండదు, కానీ రేడియేషన్ లీక్ అవుతోందనంటే ఏ క్షణమైనా కూడా ఒక భారీ ప్రమాదం పాకిస్తాన్కి పొంచి ఉందని మాత్రం అర్థమవుతోంది. ఎస్ వెంకటేశ్వర్ గారు, సో చాలా క్లియర్గా అమెరికా కన్ఫర్మ్ చేసేసింది రేడియేషన్ లీక్ అవుతుందని. సో దాని తాలూకు పర్యవసనం ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు రేడియేషన్ అక్కడ ఏంటి, రేడియేషన్ అనేది డెఫినెట్గా ఇందాక నేను చెప్పినట్టు డెటోనేషన్ కాదు, ఇది ఏంటంటే డిస్పర్షన్. ఎక్కడైనా యాక్చువల్గా ఆ స్థావరం మీరు చూసుకుంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ టెస్టింగ్ సెంటర్, న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్. అది దాంట్లోనే న్యూక్లియర్ బాంబ్స్ మనం ఉపయోగించినప్పుడు ట్రిగర్ మెకానిజం ఉండదు. ఆ టెస్టింగ్ సెంటర్ అక్కడే టెస్ట్ కూడా చేస్తారు. ఇదేంటంటే ఈ పాకిస్తాన్ కూడా వాళ్ళు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉండొచ్చు, వాళ్ళ మిస్టేక్స్ వల్ల కూడా ఇది జరిగి ఉండొచ్చు. ఇది జరగడానికి అవకాశం ఉంది మనం చూస్తుండొచ్చు. దానివల్ల కూడా రేడియేషన్ అనేది లో లెవెల్లో రేడియేషన్ జరుగుతుంది. ఎందుకంటే అంటున్నమాట గతంలో లాహోర్ దగ్గర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత మన వైపు నుంచి యుద్ధ విన్యాసాలు చేస్తూ బార్డర్ వెంట గస్తీ కాస్తున్న రఫేల్ జెట్ యుద్ధ విమానం మొత్తం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో అటువైపు నుంచి పాకిస్తాన్ ఏం చేసిందంటే కొన్ని ఫైటర్ జెట్స్ ని రంగంలోకి దించి యుద్ధ విన్యాసాలు చేయించింది. లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో అది ల్యాండ్ అవుతున్న నేపథ్యంలో బ్లాస్ట్ అయిపోయి లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం కూడా అంటుకొని పోయింది. అంటే వాళ్ళు చేసే యుద్ధ విన్యాసాలు వాళ్ళకి తలగొరి పెట్టేసే విధంగా ఉన్నాయి. సో ఇప్పుడు కూడా ఆ న్యూక్లియర్ దగ్గర ఉన్నటువంటి విషయాలు వాళ్ళు టెస్టింగ్ చేస్తుండగా వాళ్ళు ఏదో చేస్తుండగానే లీక్ అయింది అనుకోవచ్చు. ఎందుకని ఇది యాక్చువల్గా న్యూక్లియర్ ట్రిగర్ మెకానిజం టెస్టింగ్ సెంటర్. అది ఇందులో కూడా ఏంటి, ఏ స్టేజ్లో వాళ్ళు ఉన్నారో మనకు తెలియదు. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ మనకి థ్రెట్ ఇచ్చారు, ఏది న్యూక్లియర్ బాంబ్స్ మనం వాడుతామని అగెనిస్ట్గా థ్రెట్ ఇవ్వడం జరిగింది. దీనికి కూడా న్యూక్లియర్ చూసేలాక మీకు డెఫినెట్గా వార్ హెడ్స్ కానీ మేటింగ్ అని ఉంటుంది. వార్ హెడ్స్ని తీసుకొచ్చేసి ఒక డెలివరీ సిస్టమ్ని మేట్ చేస్తారు. ఆ తర్వాత కూడా ఏంటంటే ఆర్మింగ్ ఉంటుంది. ఆర్మింగ్లో కూడా డిఫరెంట్ స్టేజెస్, అందులో కూడా ఏంటంటే సేఫ్టీ పిన్స్ లాగా సేఫ్టీ సిస్టమ్ ఉంటుంది. అవన్నీ తీసేసిన తర్వాత డెటోనేషన్ జరిగింది. అంత తొందరగా ఒక న్యూక్లియర్ డెటోనేషన్ జరగడానికి అంత తేలిక కాదు. ఇది దీని కోడింగ్ సిస్టమ్ ఉండాలి, NSA వాళ్ళ అప్రూవల్ ఉండాలి, వాళ్ళ నేషనల్ సెక్యూరిటీ అథారిటీ వాళ్ళ అప్రూవల్ ఉండాలి, ఒక కోడింగ్ సిస్టమ్ కూడా వాళ్ళకి ఇస్తేనే ఇది జరిగింది. అని ఇట్లాగా ఇదేంటంటే లో ఇంటెన్సిటీ జరుగుతుంది కాబట్టి దీన్ని మనం తీసుకోవచ్చు న్యూక్లియర్ డిస్పర్షన్ లాగా తీసుకోవచ్చు. న్యూక్లియర్ డిస్పర్షన్ అంటే ఇది ఏ విధంగానే జరిగి ఉండొచ్చు. ఏదైనా స్మాల్ ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇక్కడ ధార్మిక పదార్థాలు అక్కడే ఉన్నాయి. అన్నీ న్యూక్లియర్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ అక్కడే ఉన్నాయి. అది కాకంటే అక్కడ మిజైల్స్ ఉన్నాయి, ఏది న్యూక్లియర్ క్యాపబిలిటీ మిజైల్స్ ఉన్నాయి. న్యూక్లియర్ మిజైల్ సిలో అంటారు. న్యూక్లియర్ సిలో అంటే ఒక మిజైల్ ఆ ప్రాంతంలో సొరంగంలో నుంచి సడన్గా తీసేసి వాళ్ళు ప్రయోగించడానికి ఉపయోగించే ఇదొక విధంగా లాంచింగ్ వెహికల్ మిజైల్ అనమాట. అక్కడ ఉన్నట్టు మనకు కొంతవరకు ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అంటే వాళ్ళు టెస్టింగ్ చేస్తున్నప్పుడు కానీ ఇంకేదైనా మిస్టేక్ వల్ల కానీ కూడా జరిగి ఉండొచ్చు ఇది న్యూక్లియర్ డిస్పర్షన్. దీనివల్ల ఇంపాక్ట్ కూడా మీరు అంటున్నారు కదా, దీని యొక్క ఇంపాక్ట్, రేడియేషన్ యొక్క ఇంపాక్ట్ ఆ చుట్టుపక్కల వాయువు కానీ నీటిని కానీ ఆ చుట్టుపక్కల మొత్తాన్ని కాలుష్యం చేస్తుంది డెఫినెట్గా. అది కొన్ని రోజులు ఆ ప్రాంతంలో ఉన్న క్యాన్సర్ రావడానికి కూడా అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఒక విధమైన ఏంటంటే వాళ్ళు స్వయం కుప్రసాదం మీరు అన్నట్టు కూడా అది డెఫినెట్గా అయి ఉంటుంది.
సో ఎంత మేర ప్రభావం ఉండొచ్చు ఈ రేడియేషన్? దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఈజిప్ట్ నుంచి, అమెరికా నుంచి, చైనా నుంచి అందరు రంగంలో దిగారు. సో దీని ప్రభావం ఎంత మేర ఉండే అవకాశం, ఎన్ని కిలోమీటర్స్ మేర ఉండొచ్చు? అది యాక్చువల్గా ఇది మనం అంత చెప్పడం తేలిక కాదు. ఎందుకంటే ఏ విధంగా ఇంటెన్సిటీ, ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది జరిగే దాన్ని బట్టి, ఆ ధార్మిక పదార్థాలు ఎంతవరకు డిస్పర్షన్ అనేది జరిగిన దాన్ని బట్టి, ఎంతవరకు డ్యామేజ్ అయిన దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు మెటీరియల్ ఎక్కువ ఉంది అనుకుంటే, దాని పవర్ ఎక్కువ ఉంది, డెఫినెట్గా లార్జ్ ఏరియా ఎఫెక్ట్ అవుతుంది. కానీ మనకి వస్తున్న న్యూస్ ప్రకారం మనం చూసుకుంటే ఇట్ మే బీ అరౌండ్ 10 to 20 కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్, ఆ లోపే ఉండడానికి అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది యాక్చువల్లీ. సో ఒకసారి అక్కడి పాక్ మంత్రి కూడా పదే భారతదేశాన్ని హెచ్చరిస్తూ అణుబాంబులున్నాయి, అణుబాంబులను ప్రయోగిస్తాం, అణుబాంబులను వేసేస్తాం, 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, సింధు జలాలు కనుక ఆపేస్తే మేము వాటిపైన ప్రయోగిస్తామని చెప్పి పిచ్చి కూతలు కూర్చున్నట్టు ఆ మంత్రి, ఇందాక చెప్పాను, లాహోర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో వాళ్ళంతటా వాళ్ళ యుద్ధ విన్యాసాలు చేస్తూ, ఫైటర్ జెట్స్ని ప్రయోగిస్తూ, వాళ్ళంతటా వాళ్ళు ల్యాండింగ్ చేసుకుంటూ ఆ ఫ్లైట్ పేలిపోతే లాహోర్ ఇంటర్నేషనల్ మొత్తం ఎయిర్పోర్ట్ అంతా కూడా అగ్నికి ఆహుతి అయిపోయింది, మొత్తం తగలబడిపోయింది. స్వయంకృత అపరాధం, వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా ఈ న్యూక్లియర్ రేడియేషన్లో కూడా వాళ్ళ తలకొరి వాళ్ళే పెట్టుకున్నట్టుగా అర్థమవుతుంది. మన భారత ఆర్మీ, మన భారత డీజీఎంఓస్ మాత్రం చాలా స్పష్టంగా మేము కిరాణా హిల్స్ పైన దాడి చేయలేదని చెప్పారు. అయితే అక్కడ వాళ్ళ అత్యుత్సాహం అయి ఉంటుంది, అక్కడి వాళ్ళు ప్రయోగించే క్రమంలో వాళ్ళే దెబ్బతిని ఉంటారు. ఒకసారి ఆ మంత్రి 130 టాక్టికల్ బాంబ్స్ ఉన్నాయి కదా మేము ప్రయోగిస్తున్నామని చెప్పినటువంటి ఆ మాటలు విందాం మళ్ళీ. ये जो 130 एटॉमिक हमारे पास वेपन है वो हमने सिर्फ मॉडल बनाने के लिए नहीं रखे हुए, और आपको पता ही नहीं कि हमने पाकिस्तान के किस किस हिस्से में रखे हुए हैं. ये जो 130 రైట్, విన్నారు కదా, అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన రైల్వే మంత్రి అబ్బాసి వీడు ఏమంటున్నాడంటే 130 టెక్టికల్ బాంబ్స్ ఉన్నాయి, మేము సింధు జలాలపైన వాటిని ప్రయోగిస్తాము, భారత్ పైప్గా మోహరించి ఉన్నాము అని చెప్తున్నారు. అయితే మోహరించిన సమయంలోనే ఏదైనా లీక్ అయి ఉంటుంది, ఏకంగా తలకొరి వాడే పెట్టుకున్నాడు. ఇప్పుడు రేడియేషన్ కారణంగా ఏమవుతుందో తెలుసా, అక్కడ ప్రజలు మొత్తం క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది. ఇది ఇంకా గనక పెద్దదైతే అక్కడ వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తయారు చేసుకున్నట్టు ఈ అక్కడే గనక పేరితే పాకిస్తాన్ ఇక కనబడదు. పాకిస్తాన్ పెద్ద ఎత్తున ఒక నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అమెరికా లాంటి దేశాల నుంచి కూడా సైంటిస్టులు వెళ్ళిపోయారు. సో దీన్ని కంట్రోల్ చేసే క్రమంలో చాలా మంది సైంటిస్టులు వెళ్తున్నారు, దేశ విదేశాలు సహకరిస్తున్నాయి. అది కంట్రోల్ అవుతుంది, అటువంటి సిచ్యువేషన్ ఉంటుందా? ఇప్పుడు ఏంటి, కొంతవరకు ఇప్పుడు లో లీకేజ్ ఉంది కాబట్టి కొంతవరకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఏంటంటే బోరాన్ తీసుకొస్తున్నట్టున్నారు. ఈజిప్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా రావడం జరిగింది. అక్కడ వీళ్ళు దగ్గర కాబట్టి వాళ్ళు ఎమ్మనే ఫ్లై తీసుకొచ్చారు. ఈ సైంటిస్ట్ పరంగా కూడా ఏంటంటే నేషనల్ ఎనర్జీ డిపార్ట్మెంట్ అనుకుంటా, అమెరికా ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎయిర్క్రాఫ్ట్ సెస్నా ఎయిర్క్రాఫ్ట్స్లో రావడం జరిగింది. అందుకని ఏంటంటే దానికి ఒక సూటబుల్ వెదర్, ఎంతవరకు ఇంటెన్సిటీ అనేది ఎఫెక్ట్ అయింది, అది ఎంతవరకు కంటైన్ చేయడానికి అవకాశం ఉంది అని ఒక స్టడీ చేసి ఏ విధంగా సూటబుల్ స్టెప్స్ తీసుకుంటానికి అవకాశం ఉందో అనేది అక్కడ ఉన్న ఫీల్డ్లో ఉన్న జడ్జిమెంట్ని మనకి ఆధారపడి ఉంటుంది. మనం ఇక్కడ నుంచి మనం చదవడం అనేది కష్టపడుతుంది. సో అంటే కైరానా హిల్స్లో జరిగినటువంటి ఈ అణు లీకేజ్ అనేది ఎంత మేర ప్రభావం ఉండే అవకాశం ఉంది? సో చాలా వరకు మనం మాట్లాడుకున్న సమయంలో ఒకవేళ పాకిస్తాన్ నుంచి అణు ప్రయోగించినా కూడా దాన్ని తిప్పికొట్టే సామర్థ్యం, శక్తి భారత్ దగ్గర ఉంది. అయినప్పటికీ భారత్ కొంత ఇబ్బంది గురి కావచ్చు. సో అక్కడ రేడియేషన్ లేదండి, ఎంత దూరం నుంచి డెఫినెట్గా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. యాక్చువల్లీ ఇది డిటోనేషన్ ఏంటంటే యాక్చువల్గా మీకు న్యూక్లియర్ ఎఫెక్ట్ కూడా డిటోనేషన్ ఏంటంటే ఏ చైన్ ఆఫ్ రియాక్షన్స్ ఉంటుంది. అందుట్లో ఒక న్యూట్రాన్ ఒక ఆటం మీద మన